శ్రీకృష్ణ కళాతత్వం విష్ణు పంచాయతన మహాయజ్ఞం. ఈ విష్ణు పంచాయత యజ్ఞంలో వైష్ణవ సాంప్రదాయం, శైవ సాంప్రదాయం వాటిని కూడా జరుగుతుంది. దీంతోపాటు మనకి అక్షర లక్షల గణపతి దానికి చేసినటువంటి గణపతి సూక్తాలు, గణపతి యొక్క మూలమంత్రంతో జపం చేసి హోమాలు జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క హోమాలు కూడా జరుగుతాయి. సుదర్శన మూలమంత్రం, వేదమంత్రం, సుదర్శన సూక్తాలకు సంబంధించినటువంటిది. శతకంతో పాటు లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కూడా జరుగుతుంది వైష్ణవ యాగంగా. మహాశౌర్య అరుణం సౌరం రెండు కలిపి పారాయణం చేసి దాన్ని అనుష్ఠానం చేసి హోమం జరుగుతుంది మహాశౌర్యయాగం. ఇది కాకుండా రామాయణ హవనాలు 24,000 శ్లోకాలతో కూడుకునేటువంటి రామాయణ హవనం 12 సార్లు జరుగుతుంది. భాగవత హవనం 18,000 శ్లోకాలతో కూడుకునేటువంటి భాగవత హవనం 9 సార్లు జరుగుతుంది. ఇదే కాకుండా చతుర్వేదాలు మనకి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు కూడా హవనం జరుగుతాయి. అలాగే మనకి యజుర్వేదంలో ఉండబడేటువంటి కాన్వశాఖ, మాధ్యంతన శాఖ, శుక్లయజుర్వేదం ఉంటాయి. కృష్ణయజుర్వేదం, శుక్లయజుర్వేదం రెండు. అందులో కాన్వశాఖ అలాగే మాధ్యంతన శాఖ వాటి యొక్క హవనాలు, హోమాలు కూడా వాటికి సంబంధించిన జరుగుతాయి. సామవేదంలో సుమారుగా మనకి 1000 శాఖలు ఉన్నాయి. అన్ని దొరకవడం కష్టం. 3-4 శాఖలు దొరికితే అందులో కౌతమి, రానాయణ, జైమిని శాఖల తాలూకా సామవేదంతో ఉండబడేటువంటి పారాయణలు, హవనాలు జరుగుతాయి. అదే కాకుండా మనకి అధర్వవేదం తాలూకా హవనం కూడా జరుగుతుంది. ఈ విధంగా హవనాలు జరుగుతూ అలాగే సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఒకరోజు చేయడం జరుగుతుంది. రోజు 1,00,000 బిల్వార్చన జరుగుతుంది, ఒకరోజు 1,00,000 బిల్వార్చన. రోజు 1,00,000 తులసి దళార్చన, ఒకరోజు 1,00,000 తులసి దళార్చన. రోజు 1,00,000 కుంకుమార్చన, 1,00,000 కుంకుమార్చన. అలాగే 1,00,000 గాజుల అర్చన, మనకి 1,00,000 దీపోత్సవం కూడా జరుగుతుంది ఒకరోజు. దీంతోపాటు 1,00,000 శివలింగాలు, పార్థివ శివలింగాలు చేసి వాటికి అభిషేకం చేయడం జరుగుతుంది. రోజు కూడా చేసినప్పుడు క్రమార్చన, రోజు కూడా రాత్రిపూట క్రమార్చన జరుగుతుంది. క్రమార్చన ఒక్కసారి వింటేనే మహాపాపాలు పోతాయని చెప్తారు కాబట్టి అటువంటిది జరుగుతుంది. రామ కళ్యాణం, లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం, సిద్ధిబుద్ధి సహిత గణపతి కళ్యాణం, ఉమామహేశ్వర స్వామి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, రాధాకృష్ణ కళ్యాణం ఇత్యాది కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఇది కాకుండా మనకి ప్రతిరోజు కూడా ఈ విశేషమైనటువంటి 1,00,000 తమలపాకుల అర్చన కూడా జరుగుతుంది మన్యసూక్తంతో పాటు మనకి ఋగ్వేదంలో చెప్పబడేటువంటి అవమాన సూక్తాలు 68 సూక్తాలు ఉంటాయి. రోజు కూడా వాటికి అవమానం జరుగుతుంది హవనం. అదే కాకుండా మనకి పూర్వం అశ్వమేధ యాగాలని పేరు వినుంటారు. అశ్వమేధ యాగం మనం కలికాలంలో నిషిద్ధం. కానీ అశ్వమేధ యాగం లాగా అశ్వమేధ పన్నాలు ఉంటాయి. ఆ పన్నాలతో శుక్లయజుర్వేదం ఉండేటువంటి వాటితో హవనం జరుగుతుంది. అదే కాకుండా మనకి విశేషంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారం ఉంటుంది, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉంటుంది, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. ఈ నెల 27వ తారీఖు నుంచి 27 సాయంత్రం నుంచి 20 మనకి జనవరి 12 వరకు కూడా 17 రోజుల పాటు ఈ మహాయాగం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉచితంగా యజ్ఞంలో కానీ, పూజల్లో కానీ ఎక్కడైనా హోమంలో పాల్గొనాలంటే ఉచితంగా పాల్గొవచ్చు. ఎవరికి ఎటువంటి విషయం లేదు. ఎవరైనా సరే ఇచ్చినటువంటి ధన, ఆర్థిక, అలాగే శారీరక, ద్రవ్య సహాయ సహకారాలతో భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో జరుగుతుంది యాగం. కాబట్టి ఈ యాగంలో అందరూ పాల్గొని ధరించాలని. విశ్వశాంతి అంటే ఇక్కడ ఒక్క పట్టణమే కాదు, ఈ పట్టణంలో చేయడం వల్ల, ఈ యొక్క గద్వాల పట్టణంలో చేయడం వల్ల గద్వాల యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల జరుగుతుంది. అలాగే ఇది విశ్వశాంతి అన్ని మన సృష్టిలో ఉండబడేటువంటి అన్ని తాలూకా విశ్వంలో ఉండబడేటువంటి ప్రతి దగ్గర కూడా ఈ యొక్క ఫలితం అందిస్తూ ఉంటుంది. అలాగే అతివృష్టి, అనావృష్టి, పసుపు రాకుండా, సునామీలు రాకుండా, రోగాలు విశేషంగా వచ్చి మనుషులను ఇబ్బంది పెట్టకుండా, అలాగే పాడి పంటలు అభివృద్ధి చెందుతూ ప్రతి మానవుడు కూడా ఆరోగ్యంతో, ఆనందంతో ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క మహాయాగం యొక్క సంకల్పం.